శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్కూల్ కాలేజ్ బస్సులు ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడిగారు. వాటన్నిటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పారు. పాఠశాలకు సంబంధించి దాదాపు 24,000 బస్సులు ఉన్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం పాఠశాల ప్రారంభానికి నెల ముందు నుంచే మే 15 నుండి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చామని అన్నారు. విద్యార్థులకు సంబంధించి రవాణా శాఖలో ఎక్కడా కూడా జాప్యం లేకుండా, నిర్లక్ష్యం లేకుండా సభ్యుల సూచనలతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దాదాపు పాఠశాలలకు సంబంధించినటువంటి 24,000 బస్సులు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి నెల పాఠశాలలు ప్రారంభమయ్యే కంటే ముందు 15 మేకు సంబంధించి వీటిని ఫిట్నెస్కు సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తాం అధ్యక్ష. ఇది మ్యాండేటరీ చేసినాం. దానికంటే ముందే స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో బస్సులతో పాటుగా వాటికి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, స్పేర్ డ్రైవర్లు కావచ్చు, అటెండెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే వాని యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏం జరుగుతుంది ఆన్లైన్ లోపల చేసుకుంటారు అధ్యక్ష. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాలకు అనుగుణంగా 15 సంవత్సరాలు దాటిన బస్సులన్నింటినీ వెంటనే స్క్రాప్ కిందకి తీసుకొని ఎక్కడ కూడా బస్సులు నడవకుండా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ప్రతి బస్సులో ఫైర్కు సంబంధించి కావచ్చు, లేదా ఫోన్ నెంబర్ డిస్ప్లే అనేటువంటి మ్యాండేటరీ చేస్తాం. మెడికల్ కిట్ను కూడా చేయడంతో పాటుగా ఎక్కడ కూడా బస్సులకు సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులతో పాటుగా, ప్రైవేట్ బస్సులు అయితే వాళ్ళు స్కూల్ చిల్డ్రన్స్కి సంబంధించిన నడుపుకుంటారు. గౌరవ సభ్యులు పాఠశాల విద్యార్థుల సమయంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి నడపమని చెప్పినారు. తప్పకుండా ఎక్కడెక్కడైతే పాఠశాల ఏరియాలు ఉన్నాయో వాటన్నిటి ప్రకారంగా పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులు నడిపే కార్యక్రమం తీసుకోవడంతో పాటుగా ఎక్కడైతే స్కూల్ ఏరియా లోపల ఇంకా బస్సుల రిక్వైర్మెంట్ ఉందో ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సూచన జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్తో పాటుగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖ అని రాష్ట్ర స్థాయి సమీక్ష కూడా నిర్వహించి రవాణా శాఖ మంత్రిగా దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఆర్టీఓకి సంబంధించిన విషయం లోపల నేను గౌరవ సభ్యులందరూ కూడా సభలో కోరుతా ఉన్నాం. ఎక్కడైనా స్పెసిఫిక్గా రవాణా శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటుగా ప్రత్యేకించి బడి పిల్లలకు సంబంధించిన శ్రద్ధ, రవాణా సౌకర్యం లోపల ఎక్కడ కూడా జాప్యం లేకుండా, ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా అన్ని రకాల గౌరవ సభ్యుల సూచనలు తీసుకొని మరొకసారి మా యొక్క శాఖతో సమన్వయం చేసుకొని ఇబ్బంది లేకుండా చేస్తామనే మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఆర్టీసీ ఉద్యోగుల అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పారు. ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటదా తీసేస్తారా అనే పరిస్థితుల్లో రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని ఎండీగా పెట్టి గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం ఉద్యోగుల మీద ఒక కమిటీ వేసి 10 సంవత్సరాల్లో చేయకుండా, ఎన్నికల ముందు ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, ఎలాంటి చర్చ లేకుండా, ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా ఆదరాబాదాలుగా తీసుకొచ్చారు. దానికి రాజకీయ రంగు పొరవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని గవర్నర్ ఇంటి ముందు ధర్నా చేయించి ఆ రోజు మాట్లాడుతున్నారు. కార్మిక సంస్థను రద్దు చేసి ఈరోజు వీళ్ళు యూనియన్ల గురించి మాట్లాడుతున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులపై మీకు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలు ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఆస్తులను వాళ్ల పార్టీ నాయకులకు అప్పనంగా తక్కువ ధరలకు అప్పగించారు. కార్మికులకు సంబంధించి భవిష్యత్తులో అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల అంశం పరిశీలనలో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 10 సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండీగా పెట్టి ఆర్టీసీకి జవాబు చెప్తున్నా మీరు చెప్తా ఉన్నా. ఇలా 10 సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి 10 సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏమి చర్చలు లేకుండా, కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదరబదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా, ఒప్పుకోండి. అదేవిధంగా ఈరోజు తప్పకుండా సార్ అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇవాళ యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఏమక్కుంది, ఎవరు రద్దు చేసినారు, ఎందుకు రద్దు చేసినారో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి. మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా 50 రోజులు సమ్మె పట్టించుకొని మీరు ఒక్క బస్సు కొనే అధ్యక్ష 10 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబర్గా ప్రభుత్వం బస్సులు కొన్నది. అంతేకాదు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను
మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చినాం 80 కోట్లు పేమెంట్ అయింది. ఆన్లైన్లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కలుగుతా ఉంది. ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష, మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు, కోఆపరేటివ్ సెస్ ₹1 ముట్టలే. 4,000 కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ 7,000 కోట్ల అప్పులతోటి మాకు అప్పచెప్పితే ఈరోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2,400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్మును 2,000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు, కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం. మేమేం ఎన్నడే జీవాలు మార్చలే. తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలనే పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ని కూడా ఇవ్వాలనే మొన్ననే ఎంఆర్ఐతో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాత్ ల్యాబ్ దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేకం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 56 లక్షల మందిని ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు. అంతేకాదు 3,000 కొత్త బస్సులకు సంబంధించి వారు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలకు సంబంధించి అడుగుతా ఉన్నారు. 3,035 మంది ఉద్యోగులకు నియామకం చేసిన అవును అధ్యక్ష. ఆర్టీసీ ఇలా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫున అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష. అవును ఓవర్లోడ్ అవుతా ఉంది, కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా పని భారం పెరిగిన మాట వాస్తవం, కానీ వాళ్ళందరికీ డబుల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష. 8 గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమదోపిడి చేయొద్దని మీ దగ్గర బస్సులు ఎక్కడో లేదు. 100% ఇలా 95% ఆక్యుపెన్సీ ఉంది అధ్యక్ష. నష్టాల నుంచి తీసుకొని ఇలా లాభాల బాటల ఈ 3 నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి బయటకు అవుతాను. ఆర్టీసీ ఉంటుందో ఉండనేటువంటి పరిస్థితుల్లో నేను చెప్పిన అధ్యక్ష. ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంలో చెప్పాలి వాళ్ళ బంధు ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ ఎండీగా పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష. 50 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష. వీళ్ళు ఎలా కమిటీ కాకపోవడంతో ఒక కమిటీ చేసి ఇక దోపిడీ ఎలక్షన్లు అమ్ముకుంటే 50,000 ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి, మనం గెలవలేం కావచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతత్వం రేటు చూపించారు అధ్యక్ష. అయినా వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి 2017 నుంచి 21 పిఆర్సీ ఇచ్చిన 21%, వాటితో పాటుగా 2013 నుంచి ఉన్నటువంటి బకాయిలు ఎవరిచ్చిన అధ్యక్ష బకాయిలు 280 కోట్లు శాంక్షన్ చేసాం. అవును పంపిణీలో జాప్యం జరుగుతుండొచ్చు, తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది, మిగతా కూడా ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆదరాబాదర అధ్యక్ష డేటు 15వ తారీఖు 29వ తేదీ నాడు వీళ్ళు క్యాబినెట్ చేసి దాని తర్వాత 10వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. వీళ్ళు దీని గురించి మాట్లాడతారు, ముసలి కన్నీరు కాలుస్తారు. నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు? ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు అప్పనంగా అప్పచెప్పినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఇలా తక్కువ ధరలకు అప్పచెప్పి మేము మీ శాసనసభ్యులకు ఆనాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఈ రోజు ఇటువంటి పరిస్థితులలో గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తా అని పాపం ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష. అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం, ప్రజల రవాణా సౌకర్యం, ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత. మేము ఈ 3 అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు, అందులో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు, ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తున్నారు. కానీ బడ్జెట్లో 1,500 కోట్లు పెడతారు, 400 కోట్లు కూడా ఇవ్వనటువంటి లెక్క మొత్తంగా వారికి నేను లిఖితపూర్వకంగా మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇవాళ మేము 2,400 కోట్లు మహాలక్ష్మి కింద ఇచ్చినటువంటి సొమ్ములో దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం.
280 కోట్ల బాండ్ రూపంలో 80 కోట్లు ఇచ్చినాం. 21% పిఆర్సీ 35 కోట్ల అదనం భారం పడుతున్నా ఇలా ఆర్టీసీ మీద నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం. అధ్యక్షులు ఒకసారి వాళ్ళు అడగండి. ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష? ఆర్టీసీ సంక్షేమం ఆనాడు కనవలేదా? నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను వీళ్ళను. అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండి పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభ అందరికీ కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తున్నాం, తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా నిన్నటి కేంద్ర బడ్జెట్ లేదని తెలంగాణ కేటాయింపుపై జరిగిన శాసనసభ చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీకి తెలంగాణ అంటే ఎందుకు అంత కక్ష అని అన్నారు. తెలంగాణ మీద మోడీకి ఎందుకు ఈ వివక్ష? నిన్నటి బడ్జెట్లో తెలంగాణ పేరు కూడా ఎందుకు తీయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రయోజనాలకు అనుగుణంగా నిన్నటి కేంద్ర బడ్జెట్ లేదు. రాష్ట్రానికి న్యాయం జరగాలని మనం ప్రతిపాదిద్దాం. దీన్ని అవసరమైతే మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం ఇచ్చి బీజేపీ పార్టీ కాబట్టి అఖిలపక్షం కాబట్టి ఢిల్లీకి తీసుకెళ్లి మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాపాడుతారని ఆశిస్తా ఉన్నాం అనుకున్నాం. కానీ ఆ భాష మాట్లాడకుండా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఒక అంశాన్ని కూడా ప్రస్తావించకుండా అనేకమైనటువంటి రాజకీయపరమైన అంశాలు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఈరోజు ఒకటే మాట అడుగుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, భారతీయ జనతా పార్టీని. ఎందుకు తెలంగాణ అంటే అంత కక్ష? తెలంగాణ రాష్ట్రానికి ఒకవేళ ఆనాడు ఏర్పాటయ్యే దశలో కూడా సుష్మా స్వరాజ్ గారికి ఒక మద్దతు ఇవ్వకపోయింటే బేసిక్ గా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. ఈ రోజు నేను ఊరికేనే మాట్లాడతలేదు అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్ష సాక్షిగా తెలంగాణ ఏర్పాటులో కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు భాగస్వామ్యం తీసుకొని వారి నాయకత్వం వహించి మద్దతు ఇవ్వకపోతే వీళ్ళు తెలంగాణను ఇచ్చే వాళ్లే కాదు. ఎందుకు చెప్తున్నా అధ్యక్ష? తెలంగాణ ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్ష, అమరుల ప్రాణ త్యాగాల తర్వాత ఏర్పడిన తెలంగాణ. పార్లమెంటు ప్రొసీడింగ్ లో ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు కానీ బిల్లు ప్రవేశపెట్టేప్పుడు ఏ బిల్లుకైనా ల్యాబిష్యూడ్ క్లియర్ అని తలుపులేసి బిల్లులు చేస్తారు. అది తెలియనిలాగా ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిస్తే ఆనాడు సభలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదు. ఇలా మా గౌరవ కేటీఆర్ గారు అంటా ఉన్నారు, ఇవాళ బీఆర్ఎస్ లేరు కాబట్టి తెలంగాణ అనే పదం అనే అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు. అయ్యా గౌరవ సభ్యులు, ఆనాడు మీ మంది 9 మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులుంటే ప్రధానమంత్రి తెలంగాణను వ్యతిరేకిస్తూ ఇదే తెలంగాణ బిల్లు తల్లిని చంపి బిడ్డను తీసుకుపోయారు. తలుపులేసి దేశ విభజనను కోరేవాళ్ళు ఈ బిల్లును ఆకాంక్షించారనంటే ఆనాడున్న 9 మంది బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీలు ఇవాళ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ రక్త డిఎన్ఏ పరీక్ష చేసుకోవాలి. తెలంగాణ పౌరుషం ఉందా లేదా? ఇవాళ వీళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి బానిసలుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, మేము అడుగుతా ఉన్నాం ఇలా తెలంగాణ అమరులను కించపరిచే విధంగా అసలు ఈ సభ తీర్మానం చేయాలి. తెలంగాణ ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్ష, మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అటువంటి తెలంగాణ ఏర్పాటులో పార్లమెంట్ సాక్షిగా అవమానించినటువంటి మోడీ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలని సభ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వీళ్ళు ఎలా మళ్ళీ క్యాస్టార్కి అన్యాయం జరిగితే అది మాట్లాడకుండా పోయే పరిస్థితి ఎట్లా అధ్యక్ష? ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళకి మాట్లాడేటువంటి అధ్యక్షుడు అధ్యక్ష కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి 7 శాసనసభలో ఒక శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా అధ్యక్ష. ఆ శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి లోక్సభకు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. నేను ఇద్దరుగా 8 మంది ఎంపీల గురించి మా వాళ్ళంతా మాట్లాడినా నేను ఇలా 2 మంత్రులను అడుగుతా ఉన్నా, కనీసం మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు కూడా ₹1 నిధులు తేని వాళ్ళు రేపు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతారు, ఎట్లా సరని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు కేంద్ర మంత్రులుగా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు, ఆనాడు సభలో లేకున్నా బాధ్యత కేంద్ర మంత్రులుగా ఈ రోజు ఒక తెలంగాణ సగటు బిడ్డగా, తెలంగాణ పౌరుడిగా, తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభలో సభ్యుడిగా కేంద్రము వివక్షపూరితంగా జరిగినప్పుడు కనీసం మంత్రులుగా ఇద్దరున్నటువంటి వాళ్ళు బాధ్యత వహించి కనీసం జరగలేదు. భవిష్యత్తులోనైనా సరి చేస్తామనుకుంటా ప్రజాహితమైనటువంటి బడ్జెట్ అని చెప్తా ఉన్నారు.
ఎక్కడ ప్రజాహితం బడ్జెట్ అధ్యక్ష? తెలంగాణకి ఏం చేశారు చెప్పండి? అక్షింతల పేరు మీద రాముడి ఫోటోలు వంచి ఈరోజు మతం పేరు మీద మాట్లాడి 8 సీట్లు గెలిచిన మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇయ్యాల ప్రాతినిధ్యం వహిస్తూ టూరిజం శాఖ మంత్రిగా ఉన్ననాడు కూడా ఇంత పెద్ద చారిత్రాత్మక నగరానికి చరిత్రాత్మక ఎవరు అధ్యక్ష మీరు కూర్చుంటా ఇట్లా భయపెడితే ఈ బిడ్డ భయపడ్డాడనే మాట మళ్ళీ ఒకసారి గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తానా. ఈ రోజు ఒకటే మాట, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వీళ్ళు హైదరాబాద్ లో కేంద్ర మంత్రిగా బరాబర్ మాట్లాడతాం. హైదరాబాద్ లో ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ. ఇప్పటిదాకా మా మిత్రుడు ఇలా పుట్టినరోజు గౌరవ శాసనసభ్యులు అన్నారు, మేము చాలా గట్టి కొట్లాడినాం 10 ఏళ్ళు, ప్రతి బిల్లుల మద్దతు ఇచ్చారు. మా పార్టీ ఆనాడు కూడా చెప్పింది, ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ. ఏం చేసినారు? ఇవాళ రాజకీయంగా తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అన్యాయం జరుగుతుంటే ఎన్నడైనా అఖిలపక్షాన్ని తీసుకుపోయినరా? 2014 తెలంగాణ ఏర్పడినాడు 7 మండలాలతో పాటుగా సీలేరు ప్రాజెక్టుని ఇస్తే మీ కళ్ళ ముందట ఆర్డినెన్స్ తీసుకొని పోతే ఒక్కరోజు బంధుకు పిలిపించి, అంతకుముందేమో కాంగ్రెస్ మెడలు వచ్చి తెలంగాణ తెచ్చినాను. మీరు 7 మండలాలు పోతే ఎందుకు చూస్తూ ప్రేక్షకుల్లాగా కూర్చున్నారని సభలో ఇవాళ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఆనాటి సభ సభ్యుని కాదు, 2009 నుంచి 14 దాకా మా పార్టీ అయినప్పుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడితే వచ్చిన తెలంగాణ నుంచి 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయినారు. ఇవాళ కూడా అట్లనే మేము ఏపీకి నిధులు ఇవ్వడానికి వివక్షలే మాకు తప్ప, మేము ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి వాటి అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతాను. అధ్యక్ష, ఇలా నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా గుండె మీద చేసుకొని మహేశ్వర్ రెడ్డి గారు చెప్పమనండి, భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పమండి.